ఏం జరుగుతుందంటే ఇక్కడ మన ఆదికేశవ, బుజ్జి వీళ్ళందరూ ఊరు లోపలికి వెళ్తుంటే మైత్రి ఆపేయమని ఆగమంటుందనమాట. అయితే ఇక్కడ ఈ భానుమతి ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పేసి వెనక నుంచి చూస్తూ ఉంటుందన్నమాట. అయితే చూస్తూ ఉండేసరికి వాళ్ళిద్దరి మధ్య గొడవలున్నాయన్న విషయం అర్థమవుతుంది ఈ భానుమతికి. అయితే అంటుంది, "నువ్వు పెళ్ళాన్ని మోసం చేసిన వాడివి, వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్న వాడివి, నీకు ఈ ఊళ్ళో ఎంట్రీ లేదు, బయటికి పో" అంటుంది. అయితే ఆదికేశవ ఏమీ మాట్లాడనమాట. ఈలోపు ఏమవుతుందంటే బుజ్జి రంగంలోకి దిగి, "ఏ జమీందార్ నోరు మూసుకో" అని చెప్పేసి రెచ్చిపోతాడు. అయితే పాపని పట్టుకొని అన్న అని చెప్పేసి ఈ మైత్రికి ఎదురు తిరుగుతాడు. ఇంకొక మాట మాట్లాడితే ఊరుకునేది లేదు. "ఏమనుకుంటున్నావు మా నాన్న గురించి నువ్వు? మా నాన్న అసలు తప్పే చేయడు. ఇంకొక మాట ఎక్స్ట్రా మాట్లాడితే ఊరుకునేది లేదు" అంటే ఆదికేశవ్ అంటాడు, "నేను చెప్పాల్సింది నా కొడుకు చెప్పాడు" అంటే ఊళ్ళో వాళ్ళందరికీ మైత్రి అంటుంది, "చూసారా చిన్నపిల్లాడు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు" అంటే, "ఏయ్ రాయి చుక్క కొడతా ఏమనుకుంటున్నావు" అంటే, "నన్ను కొడతావా అంటే నీకేమైనా డౌటా" అని అంటాడనమాట. ఊరి జనాలు కూడా ఏం ఆపరు ఈ బాబుని. అంటే పిల్లలు కొట్టాలి అనుకుంటే కొట్టేస్తారు కదా! అందుకని భయపడుతుంది మైత్రి. అప్పుడు ఏమవుతుందంటే సరే అని చెప్పేసి ఈ మన బుజ్జిను, ఆదికేశవ ఇద్దరు కూడా ఊర్లోకెళ్తారు. ఆదికేశవ ఊళ్ళోనే ఉంటాడనమాట. ఈలోపు ఈ భానుమతి ఏమనుకుంటుందంటే వీళ్ళిద్దరి కుటుంబాలకి మధ్య గొడవ ఉంది. మరి నేను మల్లికని ఎలా హ్యాండిల్ చేయాలి అన్న విషయం మీద క్లారిటీ రాదు. అంటే అక్కడ సిచ్యువేషన్స్ అర్థం చేసుకుంటుంది ఈ భానుమతి. అయితే మరోవైపు ఈ ఈ నీలవేణి కూర్చోబెట్టి చెప్తూ ఉంటుంది. ఎవరికి? ఈ రమ్యకి. "రమ్య, నిజంగా నీ భర్త తప్పు చేస్తే గుళ్ళో నేను ఏ తప్పు చేయలేదని చెప్పడు. కానీ నువ్వెందుకు తనని అపార్థం చేసుకుంటున్నావు? అసలు వినట్లేదు తన మాట నువ్వు" అంటే, "లేదు, తను తప్పు చేశాడు. తప్పు చేసిన వాడికి గుడి అయితే ఏంటి, బడి అయితే ఏంటి" అంటూ ఇంకా మూర్ఖంగా వాదిస్తూ ఉంటుంది. అయితే ఈలోపు ఆదికేశవ, బుజ్జి, ఆ పాప ముగ్గురు ఇంట్లోకొస్తారు. అయితే ఇంకా రమ్య "నువ్వు రావడానికి వీల్లేదు" అంటూ ఆదికేశవ్ చెప్తే, ఆ మైత్రి "నా కొడుకుని టార్గెట్ చేసింది. నా కొడుక్కి నేను కాపలాగా ఉండాలి. ఇంటి పెద్దగా నేను మీ అందరిని కాపాడుకోవాలి" అంటే, "నువ్వేంట ఇంటి పెద్దవి? నువ్వు ఇంకో ఇంటికి కూడా ఇంటి పెద్దవే కదా! వాళ్ళ ఇంటికెళ్ళి ఉండు" అంటుంది. అంటే అక్రమ సంబంధాలున్నాయి. "నేను వెళ్ళను. నేను ఇక్కడే బయటే ఉంటాను" అని చెప్పేసి అంటే, సరే అని చెప్పేసి ఇంకా ఈరోజు సీరియల్ ముగుస్తుందనమాట. అది.